హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జెడ్. సంక్రాంతికి అనుకుగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సీనియర్ సిటిజన్లకు పెన్షన్లు అందించేందుకు సిద్ధమైంది. దీని ద్వారా ఇంట్లో ఉండే 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విషయాలను అయితే తెలుసుకుందాం. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్లను చాలా వరకు పెన్షన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కారణంగా ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించిన వారి చుట్టూ తిరుక్కోవాల్సిన అవసరం లేకుండా వృద్ధులకు పింఛన్ అందించే సదుపాయాన్ని అయితే కల్పించింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన అఖిల ఎడ్జెడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక కుటుంబం ఒక గుర్తింపు పథకంలో భాగంగా 12 అంకెల గుర్తింపు సంఖ్య కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యుల వయస్సు, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నెంబర్ ప్రకారం 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తుంది. అంతేకాకుండా 59 ఏళ్ళు నిండిన వారికి నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 90 రోజుల్లో 59 ఏళ్ళు పూర్తిగా నిండిన సీనియర్ వృద్ధులకు పేర్లను ముందుగానే పెన్షన్ జాబితాలో చేర్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అర్హత కలిగిన వారికి ప్రభుత్వమే నేరుగా SMS, వాట్సాప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా స్పందించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెన్షన్ అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం 15 రోజుల్లో ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయబోతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 67.5 లక్షల మంది సీనియర్ సిటిజన్లను ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరు ప్రతి నెల కూడా 1000 వరకు పెన్షన్ పొందుతున్నారు. అయితే అతి త్వరలోనే ఇటీవలే అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత పెన్షన్లు జమ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే ఈ పెన్షన్లను జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కావున 60 ఏళ్ళు నిండిన వారందరూ కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డు, రేషన్ కార్డు ఉండాలని చెప్పడం జరిగింది. ఒకవేళ లేకపోతే మీ దగ్గరలో ఉండే సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో అయితే రేషన్ కార్డు చేయించుకోవచ్చును. అలాగే గుర్తింపు కార్డు కూడా ఉండాలి. కావున ప్రతి ఒక్కరూ కూడా వీటిని సిద్ధంగా పెట్టుకోవాలి. 60 ఏళ్ళు నిండిన వారందరికీ కూడా పింఛన్లు వస్తాయి ఈ నెల నుంచి అని అయితే మన ఏపీ గవర్నమెంట్ చెప్పింది. వీటిని రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.